హాయ్ స్టూడెంట్స్, ఇంతకుముందు వీడియోలో మీకు డిఫరెన్షియేషన్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఒక లిస్టులో రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నుంచి ఇంకా నెక్స్ట్ మనం ఈ వీడియోస్లో ఆ ఫార్ములాస్ను యూజ్ చేసుకుంటూ డెరివేటివ్స్ ఎలా కనుక్కోవాలా అనేది మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద క్వశ్చన్స్ను నేర్చుకుంటూ వెళ్దాం. వీటిని మీకు ఆ ఫార్ములాస్ చెప్పినాను గుర్తుందా? యూవి ఫార్ములా అని, తర్వాత U/V ఫార్ములా అని, ప్రోడక్ట్ రూల్, కోషెంట్ రూల్, అట్లా ఇక్కడ క్వశ్చన్స్ను కూడా కేటగిరీ వైజ్గా రాసిన. ఎందుకు మీకు ఐడియా ఉంటుంది. బాగా నేర్చేసుకున్న తర్వాత మనకు ఎగ్జామ్లో మనకు 2 క్వశ్చన్స్ కనపడేది, 2 మార్క్స్లో 2 క్వశ్చన్స్ కనపడతాయి. అప్పుడు ఆ క్వశ్చన్ చూస్తానే మీకు వీటిల్లో ఏ మోడల్లో చేయాలనేది మీకు ప్రాక్టీస్ పైన వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం కేటగిరీ వైజ్ ఉంటే ఒకే మోడల్లో క్వశ్చన్లు వస్తూ ఉంటే మీకు కొంచెం ప్రాక్టీస్కి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక్కో మోడల్ క్వశ్చన్స్ ఒక చోట రాస్తూ వచ్చినాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే డెరివేటివ్స్ ఆన్ యూవి ఫార్ములా. ప్రోడక్ట్ రూల్ అన్నాం కదా, అట్లా చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ f(x) = x² - 3 × 4x³ + 1. దీన్ని ఎలా రాయాలో చూడండి. ఫైండ్ ద డెరివేటివ్. ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ఏమి? f(x) అది రాసేసుకోండి. f(x) = x² - 3 × 4x³ + 1. ఇది చూడండి, మీకు చూస్తానే ఇదొక ఫంక్షన్ ఎలా ప్రోడక్ట్లో ఉన్నాయి. ఇది కనపడతానే ఏం ఫార్ములా గుర్తు రావాలా? యూవి ఫార్ములా గుర్తు రావాలా. d/dx ఆఫ్ యూవి. ఇలా 2 ఫంక్షన్స్ ఉంటే ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఉదాహరణగా చెప్పించినా మీకు. ఫస్ట్ టర్మ్ అలాగే పెట్టి ఈ వీని డిఫరెన్షియేట్ చేయాలి. dv/dx ప్లస్ తర్వాత ఇప్పుడు వీను పెట్టేసి du/dx. ఇది ఫార్ములా. ఓకేనా? ఫార్ములా గుర్తొచ్చిందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ f(x), దీని యొక్క డెరివేటివ్ని మనం f' అని రాసేద్దాం. అంటే డిఫరెన్షియేట్ చేస్తున్నాం. f' = u అంటే ఫస్ట్ టర్మా, దాన్ని అట్లా పెట్టాయి. x² - 3 d/dx ఆఫ్, ఇప్పుడు ఎవరిని చేస్తున్నాం? వీని చేస్తున్నాం. v అంటే సెకండ్ ఫంక్షన్, 4x³ + 1. మళ్ళీ ప్లస్ ఈసారి వీని అలాగే పెట్టేస్తాం. v ఇది అలాగంటే ఇది ఇట్లా ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ d/dx ఆఫ్ u అంటే ఫస్ట్ టర్మ్. ఈ ఫార్ములా u dv/dx అంటే ఫస్ట్ని అట్లా పెట్టి సెకండ్ చేయాలి, ప్లస్ సెకండ్ని పెట్టేసి ఫస్ట్ని చేయాలి. అదే రాసింది. ఓకే, నెక్స్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఈ బ్రాకెట్ ఇలాగే ఉంటుంది. ఇంకా d/dx ఆఫ్ u + v అనే ఒక ఫార్ములా కూడా నేర్పించినాం మేము. u + v అంటే దీన్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలా, దీన్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని సపరేట్ చేసేటప్పుడు అది కూడా చెప్పిండాం మీకు. d/dx ఆఫ్ k × u కన్నా ఉంటే k × du/dx, కేని ముందుకు పెట్టేసి యూని అంటే ఇప్పుడు ఇటు కాన్స్టెంట్ 4 కదా, దాన్ని 4ని అట్లే పెట్టేసి ఇంటూ x³ మాత్రం చేస్తాం. x³ అనేది ఎలా ఉంది చూడండి, d/dx ఆఫ్ x⁴n లాగా ఉంది. అప్పుడు ఏం రాస్తాం అది కూడా తెలుసు మీకు. n x⁴n-1 అంటే 3 ముందుకు వచ్చేస్తుంది, 3 ముందుకు వస్తుంది, x⁴లో 1 తగ్గిపోతుంది. అట్లా తర్వాత d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది అనిపించిన 0. ఇది కాన్స్టెంటే కదా, సింగిల్గా కాన్స్టెంట్ ఉంది కదా, కాబట్టి దీని డెరివేటివ్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. +0. ఇది దీని ఆన్సర్. ప్లస్ ఈ ఫస్ట్ బ్రాకెట్ అట్లాగే రాయండి. 4x³ + 1 ఇంటూ ఇక్కడ ఇప్పుడు వీటికంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా, అట్లే ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, మళ్ళీ దీన్ని చేస్తాం. x² దీని ప్రకారంగా 2 ముందుకు వచ్చేస్తుందా, ఇక్కడ స్క్వేర్ అంటే 2 ముందుకు వస్తుందా, 2 ముందుకు వస్తుంది. x పవర్లో 2కి 1 తగ్గిపోతే 1 రాయాల్సిన పని లేదు. ఇది కాన్స్టెంట్ 0. మిగిలింది ఎవరు చూడండి, నీకు x² - 3 ఇంటూ 4 3 = 12x². ఈ 0 ఎందుకు రాసే పనిలే, ప్లస్ 4x³ + 1 ఇంటూ 2x. ఇప్పుడు అన్నీ మల్టిప్లై చేసాయి. 12x² ఉంది, ఇక్కడ లోపల 2 టర్మ్స్ ఉన్నాయి. 12x² x², 12x⁴. 12x² - 3 -12 3 = 36x². ఇక్కడ అంతే 2x, ఈ 4x³ మల్టిప్లై చేసుకుంటే 4 2 = 8, x³ x, ఈ x⁴.
2x ఇంటూ 1 అంటే 2x. ఆర్డర్లో రాసుకుంటే x⁴ టర్మ్స్ 2 ఉన్నాయి. 12 ఒకటి ఉంది, 8 ఉంది. సేమ్ సింబల్తో ఉన్నాయి, కలిసిపోతాయి. 20x⁴. క్యూబ్డ్ టర్మ్ లేదు, స్క్వేర్ టర్మ్ ఉంది. -36x². ఎక్స్ టర్మ్ ఒకటి ఉంది, 2x. అంతే, ఇదే దీన్ని డెరివేటివ్ అనమాట. మీకు అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If y equal to e⁴2x into log 3x plus 4, then find dy by dx. ఇచ్చింది ఎవరు? y equal to e⁴2x into log 3x plus 4. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి. అంటే ఏ షేప్లో ఉంది ఇది? d/dx ఆఫ్ uv లాగా ఉంది. ఇదొక u, ఇది u అనుకోండి, మీ ఊరికి ఐడియా కోసం రాస్తాండ u. ఇది ఎవరు? v. అన్న ఎగ్జామ్లో మీరు అట్లా రాశారు, ఇది v. మీకు ఐడియాతో పెన్సిల్తో రాస్తాండ. uv అనుకుంటే ఫస్ట్ యూని పెట్టేస్తాం, vని డిఫరెన్షియేట్ చేస్తాం. తర్వాత vని పెట్టేస్తాం, యూని డిఫరెన్షియేట్ చేస్తాం. అదే ఫార్ములా. d/dx ఆఫ్ uv అని అంటే u dv/dx ప్లస్ v du/dx. ఇది ఫార్ములాలో అప్లై చేద్దాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు వైని డిఫరెన్స్ చేస్తే dy/dx అని రాస్తాం, లేదా y డాష్ అని కూడా రాయొచ్చు. క్వశ్చన్ని బట్టి రాసుకుందాం మనం. ఇప్పుడు ఫైండ్ dy/dx అన్నాడు కాబట్టి వైని డిఫరెన్షియేట్ చేస్తే dy/dx వస్తుందని ఇక్కడ రాసేసినాం. ఇప్పుడు ఇది u, ఇది v అనుకొని ఇట్లా రాస్తాం. ఇప్పుడు యూని అట్లా పెట్టేస్తాను. u ఎవరు? e⁴2x ఇంటూ d/dx ఆఫ్ v. v ఎవరు? log 3x plus 4. అంతే. ప్లస్ ఇప్పుడు v ఎవరు? ఇది log 3x plus 4 ఇంటూ d/dx ఆఫ్ vని పెట్టేసి యూని చేయాలి, e⁴2x. ఇక్కడ మీరు చైన్ రూల్ లాగా వస్తుంది ఇది, e⁴2x. చూడండి, ఇక్కడ ఫార్ములా గుర్తు చేస్తాం. మళ్ళా d/dx ఆఫ్ log x ఏం నేర్చుకున్నారు మీరు? 1/x నేర్చుకున్నారు. అంటే లాగ్ తర్వాత ఏదన్నా ఉన్ని దాన్ని 1/లో రాసేయాల. ఇప్పుడు చూడండి, d/dx ఆఫ్ లాగ్ ఇదంతా ఉంది బ్రాకెట్లు, ఇదంతా x లాగా ఊహించండి. ఈ క్వశ్చన్లో మీకు చైన్ రూల్ కూడా నేర్పిస్తుంది. చూడండి, లాగ్ x లాగా కనపడుతుందా? ఓకే, x లాగా ఇది కనపడుతుంది. మనం ఏం చేయాలి? 1/x రాయాలి. అంటే 1/x లాగా ఎవరు కనపడుతుంటారు? ఇది 3x plus 4. ఓకేనా? ఇక్కడ ఏం ట్విస్ట్ తెలిసిన, లాగ్ x లాగా కనపడింది, 1/x లాగా రాసినాం. కానీ లాగ్ x లాగా కనపడిందే కాదు, ఇది x కాదు, ఇదంతా కలిసి x కాకుండా ఇంక ఏదన్నా ఉన్నాయి, ఎంత పెద్దదన్నా కానీ ఏదన్నా కానీ దాన్ని మళ్ళీ నువ్వు డిఫరెన్షియేషన్ చేయాలా. x బదులు ఎవరైతే కనపడిందో దాన్ని మళ్ళీ చేయాలి. దీన్నే చైన్ రూల్ అంటాం. ఈ మోడల్ నెక్స్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసింది యూవీ ఫార్ములా, చైన్ రూల్ రెండు వచ్చినాయి దీంట్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాబట్టి బాగా ప్రతి క్వశ్చను 1-2 సార్లు విని ప్రాక్టీస్ చేయండి. అంతే. ప్లస్ ఇక్కడ చూడండి, లాగ్ దీన్ని డెరివేటివ్ చేయాల, మనం డిఫరెన్షియేట్ చేయాల. చేస్తాండి ఎవరిని? d/dx ఆఫ్ e⁴x. చూడండి, d/dx ఆఫ్ e⁴x అని అంటే ఏమి? e⁴x. ఈ ఫార్ములాస్లో అంటే ఇక్కడ ఏముందో ఇది అట్లా రాసేయాల. అంటే e⁴2x. ఇక్కడ కూడా చూడండి, e⁴x లాగా ఊహించినావు నువ్వు. x బదులుగా ఎవరుండారు? 2x ఉంది. ఏం చెప్పినా x బదులు xే ఉండాలా. x కాకుండా దాని పక్కన చిన్న నెంబర్ యాడ్ అయిపోయినా దాన్ని మళ్ళీ నువ్వు సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలా. దీన్నే చైన్ రూల్ అంటాం. ఇక్కడ కూడా అంతే, లాగ్ x అనుకున్నావు కానీ x కాకుండా 3x plus 4 ఉంది, దాన్ని మళ్ళీ చేయాలి. e⁴x అనుకున్నావు, e⁴x అని రాసేసినావు కానీ x బదులుగా 2x ఉంది, దాన్ని మళ్ళీ చేయాలి. ఓకే, ఏం జరుగుతుంది చూడండి. e⁴2x into 1 అంటే పైన e⁴2x రాసుకొని బై 3x plus 4. ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. 3xను ఇంతకుముందు క్వశ్చన్లో నేర్పించినా కదా, ఈ k ఉంటే k ముందుకు వచ్చేస్తుంది, యూని మాత్రం చేస్తాం. అట్లా ఈ 3xలో 3ని గమ్మున పెట్టేసి xని చేస్తాం. d/dx ఆఫ్ x 1 అని తెలుసు. అప్పుడు 3 1s are
3నే ఇది. 4కు కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. అంటే నీకు వచ్చింది అదే. ప్లస్ లాగ్ 3x ప్లస్ 4 e పవర్ 2x ఇంటూ d/dx ఆఫ్ 2x. ఎక్స్కు డెరివేటివ్ ఎవరు 1. 2 ఇంటూ 1 2. ఇంతే. ఇంకొంచెం ఒక ఆర్డర్లో రాసేసి వదిలేద్దాం. 3 లేదు ఈ పవర్ 2x ఏడా ఉంది, ఈ పవర్ 2x ఏడా ఉంది. ఇంకా ఈ పవర్ 2xని కామన్ తీసుకొని మిగిలిందంతా రాసేద్దాం. ఈ పవర్ 2x ఇంటూ ఇది బయట వస్తే ఇక్కడ ఎవరు మిగులుతారు 3/3x ప్లస్ 4 ప్లస్ ఈ పవర్ 2x ఇక్కడికి వచ్చేస్తే 2 మిగులుతాను చూడండి. 2 log ఆఫ్ 3x ప్లస్ 4. ఇంత ఆన్సర్. ఓకేనా? ఇవి నిదానంగా వినాలా, 1కి 2 సార్లు వినాలా, అర్థం చేసుకోవాలి, చూడకుండా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x ఈక్వల్ టు ఈ పవర్ x ఇంటూ x² ప్లస్ 1. ఎలా కనపడుతుంది? 2 ఫంక్షన్స్ మల్టిప్లై చేసుకుంటూ ఉంటాయి. ఏం ఫార్ములా? d/dx ఆఫ్ uv, u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఇది ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఏం రాస్తాము? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు యూ. ఫస్ట్ టర్మ్ అట్లే పెట్టాయి, సెకండ్ టర్మ్ను డిఫరెన్షియేట్ చెయ్యి. d/dx ఆఫ్ x² ప్లస్ 1 ప్లస్ ఇప్పుడు v అంటే సెకండ్ టర్మ్ పెట్టాయి ఇంటూ ఫస్ట్ టర్మ్ చెయ్యి d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సింపుల్గా వచ్చేస్తుంది ఇది. ఈ పవర్ ఎక్స్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉండవు. x² డెరివేటివ్ ఎవరు? 2 ముందుకు వస్తుంది. 2 ముందుకు వస్తే 2x అవుతుంది. 2 ముందుకు వచ్చేస్తుంది, ఎక్స్కి పవర్లో ఒకటి తగ్గిపోతుంది అంటే x అవుతుంది. అంటే 2x. 1కు డెరివేటివ్ 0 ప్లస్ x² ప్లస్ 1 ఈ పవర్కి x, ఈ పవర్ x అని నేర్చుకోవడం మనం. ఈ రెండిట్లోనూ ఈ పవర్ x ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసుకోండి. ఇక్కడ మిగిలేది 2x, ఇక్కడ మిగిలేది x² ప్లస్ 1 అంతే. నువ్వు ఆర్డర్లో కావాలంటే స్క్వేర్ పదము అట్లా కూడా రాసుకోవచ్చు. ఈ పవర్ x ఇంటూ x² ప్లస్ 2x ప్లస్ 1 వీడికి కూడా పెట్టచ్చు. ఇవి డెరివేటివ్స్ కనుక్కోండి క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ఇఫ్ f of x ఈక్వల్ టు ఈ పవర్ 2x log x, then find f dash of x. f of x ఈక్వల్ టు ఈ పవర్ 2x log x. ఫార్ములా ఇక్కడ రాస్తా. d/dx ఆఫ్ uv ఈక్వల్ టు u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. 2 ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి. దీన్ని డెరివేటివ్ని f dash of x అంటాం. వాళ్ళు కూడా f dash of x కనుక్కోమన్నారు. ఫస్ట్ దాన్ని పెట్టేయాలా, సెకండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేయాలా. d/dx ఆఫ్ log x. ఈసారి సెకండ్ పెట్టేయాలా, ఫస్ట్ దాన్ని చేయాలా. d/dx ఆఫ్ ఈ పవర్ 2x. వింటా ఉంటే మీకు అర్థమైపోతాయి. ఈ పవర్ 2x మనం ఏం చేయలేదు. d/dx ఆఫ్ log x మీకు ఫార్ములాలోనే డైరెక్ట్ ఫార్ములా అది 1/x ప్లస్ log x. మళ్ళీ చెప్తాను, ఈ వీడియో కన్నా ముందు మీరు ఫార్ములా వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఫార్ములాస్ నేను డైరెక్ట్ చెప్పుకొని పోతాను. d/dx ఆఫ్ log x అన్నా 1/x. ఇది మీకు ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి ఫార్ములాస్ అన్ని వీడియోస్ విని ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాతనే ఈ వీడియో వినండి. ఇప్పుడు log x రాసి d/dx ఆఫ్ ఈ పవర్ x. ఈ పవర్ ఎక్సే, ఇది ఈ పవర్ ఎక్స్ లాగా ఊహించేసినాను. ఈ పవర్ ఏదన్నా ఉన్నాయి అది అట్లే రాస్తాం. నేనేం చెప్తాను నోట్కి వస్తానే d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటున్నాను. ఈ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్, ఇక్కడ 2x ఉంటే 2x రాస్తాం. కానీ ఎక్స్ బదులు ఎక్స్ కాకుండా ఏ కొంచెం ఉన్నా కూడా దాన్ని మళ్ళీ నువ్వు సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలా. అదే దీంట్లో ఉండే తేడా అనమాట. అప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఈ పవర్ 2x/x ప్లస్ log
లాగ్ ఎక్స్ ఈ పవర్ 2x ఇంటూ dy dx ఆఫ్ 2x 2ని పక్కన పెట్టి ఎక్స్ని చేస్తాం, ఎక్స్కు 1 వస్తుంది కాబట్టి 2 1s are 2. ఇక్కడ కూడా నువ్వు ఈ పవర్ 2x ఏడా ఉంది కాబట్టి కామన్ తీసేద్దాం. ఈ పవర్ 2x ఇంటూ ఇక్కడ మిగిలేది 1/x, ఇక్కడ మిగిలేది 2 log x. ఈ 2 ముందుకు తెచ్చుకొని రాసిన 2 log x, ఇది ఇక్కడికి వచ్చేసి ఇదే నీకు కావాల్సిన ఆన్సర్. ఈ పవర్ x ఇంటూ 1/x ప్లస్ 2 log x. నెక్స్ట్ ఇది చూడండి, మనకి ఇచ్చిందేమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎంఎక్స్ కాస్ ఎన్ఎక్స్. దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇది కూడా యూవి ఫార్ములా ఊహించండి. d/dx ఆఫ్ యూవి అంటే u/dv/dx ప్లస్ v/du/dx. ఈ ఫార్ములా గుర్తు రావాలా. నెక్స్ట్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇది నీకు కావాలా ఈ క్వశ్చన్కి. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఈ 3 ఫార్ములాస్ గుర్తుండాలి ఈ క్వశ్చన్ చేయాలంటే. ఓకేనా? ఇప్పుడు చూడండి, యూవి ఫార్ములా కదా, ఫస్ట్ యూని పెట్టేద్దాం. సైన్ ఎంఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ ఈసారి కాస్ని పెట్టేద్దాం. కాస్ ఎన్ఎక్స్ d/dx ఆఫ్ సైన్ ఎంఎక్స్. ఓకే, సైన్ ఎంఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎన్ఎక్స్. చూడండి, కాస్ ఎన్ఎక్స్కి ఏమొస్తుంది చూడండి, మైనస్ సైన్ ఎక్స్. కానీ సైన్ ఎక్స్ కాకుండా ఎక్స్ బదులు ఏముంది, ఎన్ఎక్స్ ఉంది. అప్పుడు ఎన్ ముందుకు వస్తుంది అన్నమాట. మైనస్ ఎన్ సైన్ ఎక్స్, సైన్ ఎన్ఎక్స్, ఇది బ్రాకెట్లో రాసుకుందాం. దీని యొక్క డెరివేటివ్ ఇది ప్లస్ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ సైన్ ఎంఎక్స్కు డెరివేటివ్ తెలిసిన సైన్కు కాసే. ఎమ్ ఉంటే ఎమ్ ముందు రాయాల. ఇది మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్లో చూడండి, మీకు ఖచ్చితంగా ఇది సైన్ 2x అని సైన్ ఏఎక్స్ అని కాస్ ఏఎక్స్కు డెరివేటివ్స్ ఎలాగనుకోవాలా, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద కాస్ 2x ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ అని 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఇక్కడ సైన్ ఎంఎక్స్ అంటే ఎం ముందుకు వస్తుంది, ఎం కాస్ ఎక్స్ అని వస్తుంది డెరివేటివ్. కాస్ ఎన్ఎక్స్కు డెరివేటివ్ చెప్పండి అంటే మైనస్ ఎన్ సైన్ ఎన్ఎక్స్ అని వస్తుంది. అదే ఇప్పుడు రాసింది, కాస్ ఎన్ఎక్స్కు మైనస్ ఎన్ సైన్ ఎన్ఎక్స్. సరే, ఇక్కడ సైన్ ఎంఎక్స్ కదా, ఎం కాస్ ఎంఎక్స్. ఓకే, ఈ మైనస్ ఎన్ ముందుకు తెచ్చేద్దాం. మైనస్ ఎన్ సైన్ ఎన్ఎక్స్ సైన్ ఎంఎక్స్ రెండు పక్క పక్కన రాసేద్దాం. సైన్ ఎంఎక్స్ సైన్ ఎన్ఎక్స్ ప్లస్ ఎం, ఇది కూడా ముందుకు తెచ్చేద్దాం. కాస్ ఎంఎక్స్ కాస్ ఎన్ఎక్స్. మీరు ఇడికే పెట్టచ్చు, లేదా ఫస్ట్లో మైనస్ టర్మ్ ఎందుకు అంటే ఇది ముందుకు రాసుకొని ఇది తర్వాత అయినా రాసుకోవచ్చు. అంటే ఎట్లా, ఎం కాస్ ఎంఎక్స్ కాస్ ఎన్ఎక్స్ రాసి ఇప్పుడు ఇది మైనస్ ఎన్ సైన్ ఎంఎక్స్ సైన్ ఎన్ఎక్స్. అంతే, ఇదే దీనికి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, ఇది కదా, దీన్ని మనం ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 sin x ప్లస్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలా, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలా. d/dx ఆఫ్ 5 sin x ప్లస్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఇది సింపుల్, 5 ఉంటుంది. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ నేర్చుకున్నారు కదా ఫార్ములా, కాస్ ఎక్స్. ఓకే, ఇక్కడ మాత్రం చూడండి, ఇది యూవి ఫార్ములాలో ఉంది. ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. అప్పుడు మనం ఏం రాస్తాము, ఫస్ట్ టర్మ్ అలాగే పెడతాం. ఈ పవర్ ఎక్స్
దీన్ని డెరివేటివ్ డిఫరెన్షియేట్ చేస్తాం. d/dx ఆఫ్ log x ప్లస్ ఇప్పుడు దీన్ని పెట్టేస్తాం log x, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం d/dx ఆఫ్ e పవర్ x 5 cos x e పవర్ x d/dx ఆఫ్ log x మనకు ఫార్ములా తెలుసు 1/x ప్లస్ cos x ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x 5 cos x. ఈ 2 టర్మ్స్లో మాత్రం e పవర్ x బయట తీసుకోవచ్చు. e పవర్ x ఇంటూ ఇక్కడ మిగిలింది ఏమి 1/x, ఇక్కడ మిగిలింది ఏమని log x. ఇంతే. ఈ ప్రాబ్లంకు మనకి ఏమేమి ఫార్ములాస్ అవసరం వచ్చినాయి? d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x అని, d/dx ఆఫ్ log x అంటే 1/x అని గుర్తొచ్చినాయి. ఇవి 2 ఫార్ములాస్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, దీన్ని కూడా మనం f ఆఫ్ x అనుకుందాం. f ఆఫ్ x ఈక్వల్ టు 5 పవర్ x ప్లస్ log x ప్లస్ x క్యూబ్డ్ e పవర్ x. దీన్ని డెరివేటివ్ కనుక్కుంటాను అంటే f డాష్ ఆఫ్ x. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, అన్నిటిని విడివిడిగా చేద్దాం. d/dx ఆఫ్ 5 పవర్ x ప్లస్ d/dx ఆఫ్ log x d/dx ఆఫ్ x క్యూబ్డ్ e పవర్ x. ఇప్పుడు నీకు కావాల్సిన ఫార్ములాస్ ఇటు రాస్తా చూడండి. d/dx ఆఫ్ a పవర్ x అంటే a పవర్ x log a, d/dx ఆఫ్ ఏం కావాలి నీకు log x కావాలా, log x అంటే 1/x, d/dx ఆఫ్ e పవర్ x. ఈ 3 ఫార్ములాస్ నీకు అవసరం వస్తాయి. ఇది చూడండి. 5 పవర్ x అంటే ఏ పవర్ x లాగా ఉంది అని అర్థం. మీకు ఫార్ములా చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్పలా నేను, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏ పవర్ x లాగా ఉంది. అప్పుడు ఏ పవర్ x అట్లే రాసి లాగ్ ఏ రాయాలి. అంటే 5 పవర్ x రాసి లాగ్ ఏ అంటే ఎవరు 5 అంతే అయిపోయింది. ఇది ప్లస్ d/dx ఆఫ్ log x 1/x అంతే, సింపుల్ దాని ఆన్సర్. ప్లస్ ఇక్కడ మాత్రము ఇది యూవి ఫార్ములాలో ఉంది. ఎందుకు 2 ఫంక్షన్స్ మల్టిప్లై చేసుకుంటాడు. అప్పుడు ఫస్ట్ దాన్ని యూవి ఫార్ములా తెలుసు కదా, మళ్ళీ రాసేదా d/dx ఆఫ్ యూవి అని అంటే u రాసేసి dv/dx ప్లస్ v రాసి du/dx. ఫస్ట్ టర్మ్ అలాగే పెట్టాయి x క్యూబ్డ్ ఇంటూ సెకండ్ను డిఫరెన్షియేట్ చేయి e పవర్ x. ఈసారి సెకండ్ని అట్లే పెట్టాయి, ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేయి అంతే. ఏమవుతుంది 5 పవర్ x log 5 ప్లస్ 1/x ప్లస్ d/dx ఆఫ్ e పవర్ x x క్యూబ్డ్ e పవర్ x ప్లస్ e పవర్ x క్యూబ్డ్కి క్యూబ్ అంటే 3 ముందుకు వస్తుంది, ఇక్కడ తగ్గుతుంది అంటే 3x². ఇంతే. దీన్ని ఇట్లా పెట్టాయి. లేదంటే ఈ రెండింటిని మాత్రం e పవర్ x తీసుకోగలుగుతావు. అంత అన్నీ ఎట్లా ఉంటాయి కాబట్టి ఈ 4 టర్మ్స్ అలాగే పెట్టాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చూడు. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ప్లస్ sin x cos x. sin x cos x. ఓకే, దాన్ని f ఆఫ్ x అనుకొని చేద్దాం. f ఆఫ్ x మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమి e పవర్ x ప్లస్ sin x cos x. డిఫరెన్షియేషన్ చేస్తే f డాష్ ఆఫ్ x d/dx ఆఫ్ అన్నిటికీ దీన్ని చేయాలి e పవర్ x ప్లస్ d/dx ఆఫ్ sin x cos x. e పవర్ x d/dx ఆఫ్ e పవర్ x. నీకు ఫార్ములా ఇంతకుముందే విన్నావు. ఏరే వీడియో అయితే మళ్ళీ రాయాలి, ఎందుకు ఇప్పుడే వింటాడు కదా. d/dx ఆఫ్ e పవర్ x ప్లస్ ఇది మాత్రం యూవి ఫార్ములా. ఎందుకు సైన్ ఇంటూ కాస్ 2 ఫంక్షన్సే మల్టిప్లై చేసుకుంటాడు. యూ అంటే ఎవరు సైన్ అట్లా పెట్టాయి u ఇంటూ dv/dx. v అంటే కాస్ను డిఫరెన్షియేట్ చేయి అంతే. సైన్ని పెట్టినాం, కాస్ను డిఫరెన్షియేట్ చేసినాం. ఈసారి కాస్ను పెట్టాయి d/dx ఆఫ్ sin x. నీకు ఇప్పుడు ఏం ఫార్ములాస్ రావాలా? d/dx ఆఫ్
కాస్ ఎక్స్ ఎవరు మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎవరు కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. దీన్ని ఇట్లా అన్నా పెట్టు, లేదా ఆర్డర్ మార్చుకో. ఈ పవర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు నీకు ట్రిగ్నామెట్రీ ఫార్ములా గుర్తు చేస్తా. కాస్ 2a ఫార్ములా ఒకటి ఉంది, ఏది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అనేసి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ కాస్ 2a అవుతుంది. అట్లా ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటేనే దాన్ని కాస్ 2xగా రాసేయచ్చు, కాస్ 2x. ఇదే నీకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు నీకు ఇక్కడ కావాల్సిన ఫార్ములాస్ ఇక్కడ రాసి పెడతాను. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎవరు కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎవరు మైనస్ సైన్ ఎక్స్. ఇంకా యూవీ ఫార్ములా ఎలాగో నీకు తెలుసు. ఇక్కడ యూవీ ఫార్ములా యూ పెట్టేసి వీని డిఫరెన్షియేట్ చేసిన, వీని పెట్టేసి యూని డిఫరెన్షియేషన్ చేసిన. ఇప్పుడు మీకు యూవీ ఫార్ములాని యూస్ చేసుకొని చేసే క్వశ్చన్స్ ఒక 8 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ హెడ్డింగ్స్ ఇటు రాసి పెట్టేసినాను చూడండి. డెరివేటివ్స్ ఆన్ యూవీడబ్ల్యూ ఫార్ములా అని ఈ రెండు కూడా మీకు చెప్పేస్తాను. తర్వాత వీడియోలో నెక్స్ట్ మోడల్ చూద్దాం, ఓకేనా. ఇది చూడండి 9th క్వశ్చన్. ఇక్కడ డెరివేటివ్స్ ఆన్ యూవీడబ్ల్యూ ఫార్ములాస్లో మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫార్ములాస్ వీడియో వినిన తర్వాతనే ఈ క్వశ్చన్లు వినండి అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. చూడండి, ఇచ్చిన ఫంక్షన్ ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇది ఎలా ఉంది ఇక్కడ ఫార్ములా రాసి పెడతాను మీకు. డి బై డిఎక్స్ ఆఫ్ యూవీడబ్ల్యూ లాగా ఉంది. మీరు ఫార్ములా కూడా రాయండి, ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఫార్ములాస్ ఖచ్చితంగా రాయండి. ఫస్ట్ డబ్ల్యూ నుంచి చేసుకుంటూ వస్తాం, అంటే యూవీని పెట్టేసి డిడబ్ల్యూ బై డిఎక్స్. తర్వాత వీని చేస్తాం, అంటే యూడబ్ల్యూ రాసేసి డివి బై డిఎక్స్ ప్లస్ ఇప్పుడు వీని యూని కదా డిఫరెన్షియేట్ చేయాలి, విడబ్ల్యూ రాసేయండి పెట్టేసి, అంతే. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ రెండు అట్లే రాసేయండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ప్లస్ ఇప్పుడు సైన్ పని అయిపోయింది, దీన్ని చేయాలి ఎక్స్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇది అయిపోయి ఇప్పుడు దీన్ని చేయాలి. ఇప్పుడు ఇవి పెట్టేద్దాం అట్లా, సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, మీకు అన్ని డైరెక్ట్ ఫార్ములాస్. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ తెలుసు మీకు, ఎవరు కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, అంతే వస్తుంది. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎవరు 1, అంతే. ఇప్పుడు ఏదైనా ఇటు అన్నిట్లో కామన్ ఉందా, ఈ పవర్ ఎక్స్ మూడిట్లోనే ఉంది, ఎక్స్ రెండిట్లో ఉంది, అక్కడ లేదు, సైన్ లేదు. ఓకే, ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేసి మిగిలింది ఎవరిడా ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇక్కడికి వచ్చేసింది కదా సైన్ ఎక్స్, అంతే. చూస్తారా, ఫార్ములాస్ వస్తే డిఫరెన్షియేషన్ ఏదో కష్టం అనుకుంటాము, ఫార్ములాస్ వస్తే హ్యాపీగా రాసుకుంటూ వెళ్తూ ఉండడమే మన పని, ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్. క్వశ్చన్ చూస్తాను మీకు ఐడియా వస్తూ ఉంటుంది ఇప్పటికే, ఎందుకంటే అదే మోడల్ క్వశ్చన్స్ అదే కేటగిరీ అన్నీ ఒక చోట రాస్తూ ఉన్నాను కాబట్టి. యువిడబ్ల్యూ ఇట్లా యువిడబ్ల్యూ ఫార్ములా వాడదాం. డి బై డిఎక్స్ ఆఫ్ యువిడబ్ల్యూ అంటే యూవి పెట్టేసి డబ్ల్యూకి మాత్రం డిఫరెన్షియేట్ చేస్తాం. ఈసారి డబ్ల్యూ అయిపోయింది కాబట్టి యూడబ్ల్యూ పెట్టేసి వీని డిఫరెన్షియేట్ చేస్తాం. తర్వాత ఈసారి ఎవరు చేద్దాము, ఫస్ట్ దాన్ని చేయాలి, అంటే విడబ్ల్యూ పెట్టేసి డియూ బై డిఎక్స్ చేద్దాం. ఇది ఫార్ములా, ఓకేనా. ఇప్పుడు రాద్దాం. వైని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు దీన్ని కదా చేస్తాం, ఇవి రెండు అట్లా పెడేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్
ప్లస్ దీని పని అయిపోయింది. ఇప్పుడు దీన్ని చేయాలా, ఈ రెండు రాసేద్దాం. ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఇదే అయిపోయింది. ఈ రెండు పెట్టేసి ఈ రెండు పెట్టి ఇది చేద్దాం. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇంకా ఫార్ములాస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ తెలుసు నీకు, కాస్ ఎక్స్. ఎక్స్ స్క్వేరు సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్సే ఇప్పటికే నా వీడియోలు వింటా వచ్చినారు, అన్నీ మీకు నోటెడ్ అయిపోయింటాయి ఫార్ములాస్. ప్లస్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. 2 ముందుకు వచ్చేస్తుంది, ఇక్కడ ఒకటి తగ్గిపోతుంది అంటే 2x అయిపోయింది. ఈ మూడిట్లో ఏదైనా కామన్ వస్తుందా? ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఉంది. ఎక్స్ స్క్వేర్ 2x కాబట్టి ఈ పవర్ ఎక్సే తీసుకోవాలా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ 2x. అంతే, ఇదే నీకు కావాల్సిన ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. దీంట్లో ఇంకా కూడా మనం చేసి ఉండొచ్చు కామన్. ఎక్స్ స్క్వేర్ 2x. ఈ రెండిట్లో కూడా ఎక్స్ ఉంది కదా, మనం రెండో స్టెప్లో ఇక్కడే చూడండి, ఇక్కడ ఎక్స్ బయట తీయండి. అప్పుడు ఇది స్క్వేర్ కాదు ఎక్స్, 2x కాబట్టి 2 ముందుకు రాసుకోండి, ఇక్కడ 2 రాసుకోండి. అంతే, ఇట్లా కూడా మారుతుంది ఆన్సర్. లేదా అంతకుముందు రాసినా అది కూడా సరిపోతుంది, ఇట్లయినా సరిపోతుంది. సింప్లిఫికేషన్లో ఎక్స్ కూడా ఉంది కదా అని ఎవరైనా క్వశ్చన్ వేయకుండా మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ ఇక్కడికి వస్తే స్క్వేర్లో నుంచి ఒక ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. స్క్వేర్లో నుంచి ఒక ఎక్స్ ఇక్కడికి వచ్చింది, ఒక ఎక్స్ మిగులుతుంది. 2xలో ఎక్స్ ఇక్కడికి వచ్చింది కదా 2 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, మనం దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ పవర్ ఎక్స్ లాగ్ ఎన్ పవర్ ఎక్స్. ఇది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 3 ఫంక్షన్స్ ఉన్నాయి, ఫార్ములా ఇక్కడ రాసి పెడతాం. ప్లేస్ అడ్జస్ట్మెంట్ కావాలి మనకు. డి బై డిఎక్స్ ఆఫ్ యూవీడబ్ల్యూ అంటే ఫస్ట్ డబ్ల్యూని చేస్తాం. యూవీ డిడబ్ల్యూ బై డిఎక్స్ ప్లస్ ఈసారి వీని చేస్తాం. యూడబ్ల్యూ డివి బై డిఎక్స్ ప్లస్ ఇప్పుడు యూని చేస్తాం. విడబ్ల్యూ డియూ బై డిఎక్స్. ఈ మోడల్లో వీటిని చేస్తాం నేను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ రెండు అట్లా ఉంటాయి. ఎక్స్ పవర్ ఎన్ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎన్ పవర్ ఎక్స్. తర్వాత ప్లస్ ఈ రెండు అట్లా పెట్టి దీన్ని చేస్తాం. ఎక్స్ పవర్ ఎన్ లాగ్ ఎన్ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎన్ పవర్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు దీన్ని చేస్తాం, ఈ రెండు రాసేస్తాం. ఎన్ పవర్ ఎక్స్ లాగ్ ఎన్ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. పొడుగ్గా అవుతుందే కానీ మనం రాయలేకన్నది ఏం కాదు. ఇది ఎట్లా వస్తుంది ఇది చూడండి. లాగ్ ఎన్ పవర్ ఎక్స్ అని ఉంది. లాగ్ ఎన్ పవర్ ఎక్స్ అంటే మనకి ఇది లాగ్ ఎక్స్ లాగా కనపడుతుందా? అప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. నేను క్వశ్చన్ కొంచెం మిస్టేక్ రాసిన. ఇది ఎన్ పవర్ ఎక్స్ కాదు, ఎన్ఎక్స్. అంతా మార్చుకోండి మీరు, లాగా పక్కన ఉండేది ఎన్ఎక్స్, ఇది కూడా ఎన్ఎక్స్. ఓకేనా? ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎన్ఎక్స్. లాగ్ ఎక్స్కి ఫార్ములా ఏమి? 1/x అంటే ఎక్స్ బదులు ఎవరు ఉండారు? ఎన్ఎక్స్. ఇలా ఉంటే మళ్ళీ నువ్వేం చేయాలి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎన్ఎక్స్. ఎక్స్ కాకుండా ఎక్స్ బదులుగా ఏదన్నా ఉండి దాన్ని మళ్ళీ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ లాగ్ ఎన్ఎక్స్. ఇది చూడండి, ఇదేమి ఏ పవర్ ఎక్స్ మోడల్లో ఉంది. అప్పుడు ఏ పవర్ ఎక్స్ రాసి లాగ్ ఏ అంటే ఎవరు? ఎన్ ప్లస్ ఎన్ పవర్ ఎక్స్ లాగ్ ఎన్ఎక్స్. ఇది ఎక్స్ పవర్ ఎన్ అంటే మీ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇంతే, అయిపోయింది క్వశ్చన్. ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎన్ పవర్ ఎక్స్ ఇంటూ 1/nx ఇంటూ మళ్ళీ ఇది కూడా ఎన్. ఎన్ఎక్స్ అంటే ఎక్స్కి 1 కాబట్టి ఎన్ ఇంటూ 1 ఎన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్. ఇంకంతే, ఇవన్నీ అట్లే రాసేయడమే.
ఎన్ఎక్స్ పవర్ ఎన్ పవర్ ఎక్స్ లాగ్ ఎన్ ప్లస్ ఎన్ పవర్ ఎక్స్ ఇక్కడ ఎన్ కూడా ఉంది, ఎన్ పవర్ ఎక్స్ ప్లస్ 1 రాసేద్దాం, లేకపోతే కూడా ఇట్లా కామన్ తీసుకుందాం, ఇంటూ లాగ్ ఎన్ఎక్స్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా దీనికి ఏం సింప్లిఫై చేయొచ్చు, ఈ ఎన్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏం మిగులుతుంది ఎక్స్ పవర్, ఇక్కడ ఎన్ ఉంది, కింద ఉండే ఎక్స్ ఉంది, అంటే ఈ 1 ఉంది, 1 పైకి వస్తే -1, అది ఇక్కడ రాసేద్దాం. ఈ ఎక్స్ పవర్ 1 దీంట్లో కలిసిపోయింది, ఎన్ పవర్ ఎక్స్ ఇంతే ఇక్కడ మిగిలింది, ఈ ఫస్ట్ టర్మ్లో ఇదే మిగిలింది, ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది నీకు అంతా అట్లే ఉంటుంది, ఎక్స్ పవర్ ఎన్ లాగ్ అంతే, ఇంక మిగిలింది అట్లే రాసేయండి, ఇంకేం చేయొద్దండి, ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఇక్కడ చూడండి ఎన్ పవర్ ఎక్స్ ఇక్కడ 1 ఉంది కదా, ఎన్ పవర్ ఎక్స్ ప్లస్ 1 లాగ్ ఎన్ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంతే. ఇప్పుడు మీకు ఈ వీడియోలో యూవీ ఫార్ములాను యూజ్ చేసుకొని మనం చేయగలిగే క్వశ్చన్లు ఒక 11 క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని వాటి అన్నిటికీ మనం డెరివేటివ్ ఎలా కనుక్కోవాలో చేసినాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కాన్సెప్ట్ చెప్పిస్తాను, హెడ్డింగ్ రాసి పెట్టినా చూడండి, డెరివేటివ్స్ ఆన్ U/V ఫార్ములా, నెక్స్ట్ చైన్ రూల్, మిగతా కొన్ని నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. ఓకే.